హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఆర్ పెట్స్ అండ్ వ్లాగ్స్. మీ దగ్గర పెట్స్ అమ్మాలనుకున్నా లేదా మీరు పెట్స్ కొనాలనుకున్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. గుడ్ క్వాలిటీ పమేరియన్ డబుల్ కోట్ పప్పీస్ అనేది సేల్ పర్పస్కి తీసుకురావడం జరిగింది. వెరీ యాక్టివ్గా ఉండేయండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ లేదు. వెరీ గుడ్ క్వాలిటీ పప్పీస్ అనేది ఇవన్నీ మొత్తం 6 పప్పీస్ అనేది సేల్ పర్పస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఏ పప్పీ అయినా 3000 అండి. మేల్ పప్పీ అయినా ఫిమేల్ పప్పీ అయినా ఏ పప్పీ అయినా 3000 రూపీస్. మీకు పప్పీ యొక్క మదర్ వీడియో కూడా మీకు వీడియో ఎండింగ్లో పెట్టడం జరిగిందండి. ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయలేదండి, కొంచెం నాకు వర్క్ ఉండి కుదరలేదు. ఈరోజు మరో కొత్త వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మొత్తం 6 పప్పీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 4 ఫీమేల్ పప్పీస్ 2 మేల్ పప్పీస్, మొత్తం 6 పప్పీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరిని పప్పీస్ తీసుకో ఇంట్రెస్ట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, నా నెంబర్కి కాల్ చేసి తీసుకోండి. వెరీ యాక్టివ్గా ఉన్నాయండి. క్వాలిటీ కూడా చూడండి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అనేది మీరు చూడవచ్చు వీడియోలో కూడా. పప్పీస్ అనేది చాలా క్వాలిటీగా ఉన్నాయి. 4 ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి, 2 మేల్ పప్పీస్ ఉన్నాయి. మనకి గ్రే అండ్ వైట్లో ఒక మేల్ పప్పీ ఉందండి, వైట్ కలర్లో ఒక మేల్ పప్పీ ఉంది. రిమైనింగ్ 4 వచ్చేసరికి ఫీమేల్ పప్పీసే. వెరీ యాక్టివ్గా ఉంటాయండి. ఇది మన హోమ్ బ్రీడ్ పప్పీస్. వాళ్ళు ఇయర్లీ అంటే మన 2 ఇయర్స్కి ఒకసారి అలా క్రాసింగ్ చేయిస్తారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవీ లేవండి. వీళ్ళ దగ్గర అంతకుముందు 2 టైమ్స్ కూడా నేను పప్పీస్ తీసుకున్నాను. బ్రీడ్ అయితే గ్యారంటీ అండి, ఎటువంటి డౌట్ లేదు పప్పీస్ విషయంలో. ఇంకా పప్పీస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి చిలకలూరుపేట అండి, గుంటూరు దగ్గర చిలకలూరుపేట. ఎవరిని పప్పీస్ తీసుకో ఇంట్రెస్ట్గా ఉంటే మీ నియర్ బై ఏరియాస్, మన చిలకలూరుపేట నియర్ బై ఏరియాస్ ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకెళ్ళొచ్చండి. అదే దూరంగా ఉన్న వాళ్ళైతే వీడియో కాల్ చేసి చూసి ఓకే అనుకున్న తర్వాతే పప్పీస్ని తీసుకోండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ తక్కువ ప్రైస్లో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. మీరు ఇచ్చే లైక్ ద్వారానే మన ఛానల్ గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే వీడియోస్ కూడా ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రీసెంట్గా కొంతమంది పప్పీస్ తీసుకున్నాక వాళ్ళ దగ్గర ఒక 15 days 20 days అయ్యాక పప్పీ చనిపోతా కూడా అది మా పొరపాటుగానే అంటున్నారండి. మీరు పప్పీ మెయింటైన్ చేసేదాన్ని బట్టి దాని దగ్గర హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి. అంటే మీరు తీసుకెళ్ళాక దానికి అరగని ఫుడ్ ఏది పెట్టినా కూడా దానికి దెబ్బ అనేది తగిలిద్దండి. దాంతోడు అవి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మీరు ముందే కొంచెం వాటిని పసిగట్టి చూసుకోవాలి. అది ఒక పూట ఫుడ్ తినకపోయినా కూడా మీరు వెంటనే దానికి చెక్ చేయించడం, లేదంటే దానికి డీవార్మింగ్ కానీ, లేదంటే కొంచెం డైజెషన్ మందు కానీ అట్లా ఏదో ఒకటి వాడండి. ఇలా ఎందుకు చెప్తానంటే ఈ మధ్య కొన్ని జరిగినాయి, అందుకని చెప్తున్నానండి. డాగ్స్ ఫుడ్ తిన్నప్పుడు వెంటనే వాటికి సంబంధించిన మెడిసిన్ అనేది ఏదో ఒకటి వాడండి, దానికి అరుగుదలకో ఏదో ఒకటి. అలాగే వదిలేయద్దు, అవే తింటాయిలే అని. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ పప్పీస్ తీసుకో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే వెంటనే నాకు కాల్ చేసి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.